ఈరోజు భాద్రపద బహుళ తదియ, ఈరోజు ఉండ్రాల తద్దె కూడా నిర్వహిస్తారు కదా, ఇవాళ పాటించవలసినటువంటి నియమాలేంటి? ఒకే ఒక్క నియమాన్ని పాటించాలి. ఈ ఉండ్రాళ్ళ తదియ అనేటువంటిది కేవలం ఈ ఒక్క రోజే కాదు, అది ఒక నోముగా స్త్రీలు పాటిస్తూ ఉంటారు. ఈ నోము చేయటంలో ఉండేటువంటి పరమార్థం ఏమంటే, 2 కోరికలు. కోరుకున్న భర్త లభిస్తాడు, లభించిన భర్త చెప్పిన మాట వింటాడు. ఏ స్త్రీ అయినా కోరుకునేది అదే కదా, చెప్పిన మాట వినాలి అని. చాలామంది స్త్రీలు మా ఆయన నా మాట విండమ్మా అంటూ ఉంటారు, అసలు వాడే వినేది. ఎందుకు ఈ నోము కనుక చేసినట్లయితే ఈ 2 కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. తీర్చేవారెవ్వరు వివాహం కావటానికి కానీ, తాను తన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవటానికి, ఆనందమయంగా ఉండటానికి అనేక రకాలైన విఘ్నాలు కలుగుతూ ఉంటాయి లోకల్లో. ఆ విఘ్నాలను అన్నిటినీ పోగొట్టేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు గణపతి. ఆ గణపతికి బాగా ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళు. ఆ కారణం చేత ఈ తదియ నాడు ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి భోజనం చేయాలి. తెల్లవారుజామున లేచి భోజనం చేయాలి, చంద్రుడు ఉండగా చేయాలి. అప్పుడు ఆ గణపతి ఆనందపడతాడు. ఆ భోజనం చేయటంలో కూడా కొన్ని విధానాలు ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో లేదో తెలియటం లేదు. చిన్నవాళ్ళందరూ, పెళ్ళి కాని వాళ్ళందరూ ఆ నోము నోచేవాళ్ళు. తప్పనిసరిగా కేవలం గోంగూర పచ్చడి మాత్రమే తినాలి, కందిపప్పు పచ్చడి మాత్రమే తినాలి, పొట్లకాయ కూర తినాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి దానికి. తెల్లవారు సూర్యోదయ పూర్వమే తినేసేయాలి. తినేసిన తర్వాత చెట్లకు పెద్ద పెద్ద తాళ్లతో ఊయల వేసి ఆ ఊయల ఊగుతూ ఉండేవాళ్ళు. ఉండ్రాళ్ళ తదియ, అట్ల తదియ, ఈ 2 రోజుల్లోనూ కూడా ఈ 2 నోములు స్త్రీలు తప్పనిసరిగా నోచేవాళ్ళు. ఆ రోజుకు ముందు గోరింటాకు పెట్టుకునేవాళ్ళు, చేతులకు కాళ్లకు గోరింటాకు పారాన్ని పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా దేనికి గుర్తు అంటే శుభ సూచకమునకు, మంగళప్రదమైనటువంటి స్థితికి సూచకం. దేనికి ఇవన్నీ అంటే వివాహం త్వరగా కావాలి, ఆ వివాహం చేసుకున్నటువంటి వాడు తనకు తగినటువంటి వాడు, తనకు కావలసిన వాడు లభించాలి. ఆ లభించినటువంటి వాడు తన కోరికలన్నిటినీ తీర్చాలి. లోకంలో ఉండే ప్రతి స్త్రీకి ఈ కోరిక ఉంటుంది, ప్రతి పురుషుడికి ఉంటుంది. అందువల్ల పురుషుడికి చక్కని భార్య రావాలి అని, స్త్రీకి చక్కని భర్త రావాలి అనేటువంటి కోరిక చేత నోచుకునేటువంటి నోమే ఈ ఉండ్రాళ్ళ తదియ. ఆ ఉండ్రాళ్ళ తదియ నాడు చేయవలసిన నియమాలు మాత్రం ఇవి. తెల్లవారుజామునే లేచి దంతధావనమై స్నానం చేసి చక్కగా భోజనం చేయాలి, పెరుగుతోనే తినాలి. అలా కనుక భోజనం చేసినట్లయితే ఆ విఘ్నేశ్వరుడు ఆనందపడి ఉండ్రాళ్ళు చేసి ఆ విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలి. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే కాక, ఆ ఉండ్రాళ్ళ తదియ నాడు ఉండ్రాళ్ళు చేసి ఆ విఘ్నేశ్వరునికి నివేదన చేసి వాటిల్ని కూడా ప్రసాదంగా తీసుకోవాలి మధ్యాహ్న సమయంలో. అలా కనుక చేసినట్లయితే తప్పక కోరుకున్న భర్త లభిస్తాడు, లభించిన భర్త చెప్పిన మాట వింటాడు, చేతులు కట్టుకుని నిలబడతాడు, యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ. ఆ కారణం చేతనే స్త్రీలందరూ ఆ నోమును నోచుకుంటారు.